హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు నుంచి ఎలక్ట్రిసిటీ ట్రాక్ స్టార్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ట్రాక్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి దాదాపుగా 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచే యూజువల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇది సెషన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క సెషన్లో అంటే మనకి తెలుసు కదా, 50% ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ నుంచి, 50% సెకండ్ ఇయర్ చాప్టర్స్ నుంచి రావాలి క్వశ్చన్స్. బట్ ఎగ్జాక్ట్గా అలా మెయింటైన్ చేయడం అనేది క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఎవరి వల్ల కాదు. సో యూజువల్గా పర్సంటేజ్ అటు ఇటు అవ్వడంలో ఒక్కొక్కసారి 60% సెకండ్ ఇయర్ నుంచి, 40% ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్కొక్క సెషన్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానిని బట్టి మనం ప్రాబబిలిటీగా చెప్పేది ఏంటి అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఓకే, సో దీంట్లో నార్మల్గా ఎలక్ట్రిసిటీ అనగానే యూజువల్గా చెప్పాను కదా, ఫిజిక్స్ అంటే ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు దాన్ని ఇష్టపడతారో అది నిజంగా చాలా ఈజీ సబ్జెక్ట్ అయిపోతుంది. చాలామందికి ఎలక్ట్రిసిటీ అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. బికాస్ ఇంట్రెస్ట్ ఉండాలి కూడా, ఎందుకంటే మీరు గనక సిఎస్ఈ కాకుండా ట్రిపుల్ కానీ ఈసీఈ కానీ వెళ్ళారు అంటే ఈ ఎలక్ట్రిసిటీ మిమ్మల్ని వదలదనమాట. ఐ వాంట్ ఫాలో 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 యూ అంటదనమాట. సో ఎలక్ట్రిసిటీ మీద ఖచ్చితంగా ఇష్టం పెంచుకోవాలి. అండ్ ఆల్సో సిఎస్ఈ అయినా, మెకానికల్ అయినా, ఈసీఈ అయినా, ట్రిపుల్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచెస్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కళ్ళకి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో మెయిన్ టాపిక్ ఈ ఎలక్ట్రిసిటీయే ఉంటుంది. సో ఎలా చూసుకున్నా సరే ఇంజనీరింగ్లో మిమ్మల్ని వదలకుండా మీ వెనకాలే వచ్చే సబ్జెక్ట్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో మనం గాస్ లా నేర్చుకుంటాం కదా, యాక్చువల్గా మీ ఇంజనీరింగ్లో గాస్ లా నుంచే ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది. సో తప్పదు, నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎనీవేస్, వెయిటేజ్ ప్రకారం కూడా దీంట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇది ఎంసెట్ ప్రిపరేషన్, రైట్? సో ఎంసెట్ ఓరియంటేషన్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రాబబిలిటీ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద చాప్టర్, అంటే డీప్గా వెళ్ళే కొద్దీ చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. అన్నీ కాకుండా మనం ఏంటంటే స్మార్ట్గా ప్రిపేర్ అవుదాం. ఎగ్జామ్కి సరిపడా ఏది కావాలో అది మాత్రమే ప్రిపేర్ అవుదాం. సో ఇంకొంచెం సోది లేకుండా స్టార్ట్ చేసేద్దాము ఈరోజు క్లాస్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జ్ అనే పదం లేకపోతే అసలు ఎలక్ట్రిసిటీ అనేదే లేదు, రైట్? సో ఛార్జ్ అనే దాని గురించి ఇక్కడ మనం క్లియర్గా నేర్చుకోవాలి. సో ఛార్జ్ అనేది యూజువల్గా మీకు తెలుసు, ప్రతి ఆటంలోనూ 2 చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఒకటి న్యూట్రల్ పార్టికల్ ఉంటుంది. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇందులో ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ అనేవి చార్జ్డ్ పార్టికల్స్. ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ లెసన్లో మనం ఛార్జ్ అనే పదం వాడితే అది పాజిటివ్ ఛార్జ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అయినా అవ్వచ్చు. ఏ వాల్యూ ఇవ్వలేదు అనుకుంటే మనం తీసుకునే బేసిక్ ఛార్జ్ ఏంటి అంటే 1.6 × 10⁻⁻19 కూలుంబ్. క్వశ్చన్లో అసలు ఏమీ మెన్షన్ చేయలేదు ఛార్జ్ గురించి. ఇమ్మీడియట్గా ఛార్జ్ ప్లేస్లో 1.6 × 10⁻⁻19 రాసుకోండి, ఇంకేం ఆలోచించొద్దు. ఓకే, సో ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు. ఈ లెసన్ మొత్తంలో ఛార్జ్ అనేదాన్ని +Q ఆర్ -Qతో సింబలైజ్ చేస్తాం. సో +Q అంటే నా ఛార్జా, -Q ఛార్జా ఆలోచించొద్దు. +Q -Q రెండు కూడా సింబల్ ఫర్ ఛార్జ్. ఓకే, ఛార్జ్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది మనకి ఏంటి ఫార్ములా? ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే Q = N × E. బేసిక్ ఫార్ములా. ఇందులో Q అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ఛార్జ్. Q అంటే ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుంబ్, తెలుసు కదా, ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుంబ్. మరి N అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఛార్జెస్. N అంటే ఏంటమ్మా? నంబర్ ఆఫ్ ఛార్జెస్. రెండిటికి డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. 5 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ వేరు, 50 ఛార్జెస్ వేరు. ఓకే, 50 ఛార్జెస్ అది నంబర్ ఆఫ్ ఛార్జెస్, 5 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, 50 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్, 50 నంబర్ ఆఫ్ ఛార్జెస్. రెండిటికి డిఫరెన్స్ ఉంది. 50 నంబర్
అది 50 అనేది నంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ మీద 50 ఎలక్ట్రాన్స్ని తీసుకొచ్చి పెట్టాను అంటే 50 ఎలక్ట్రాన్స్ 50 పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం తీసుకొచ్చి పెడతాం. అలా కాకుండా 50 కులుంబ్ ఆఫ్ ఛార్జ్ పెట్టాను. 50 కులుంబ్ అనేది అమౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ వాల్యూ తెలుసు కదా, 1.6 × 10⁻19. దీనిని చాలా ఎక్కువగా వాడతాము. దీని మీద సెపరేట్గా ప్రాబ్లం వస్తుందా అంటే చెప్పలేం, కానీ ఎక్కడైతే క్యూ ఉందో అక్కడ ఖచ్చితంగా n/eని యూజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, n అనేది కేవలం ఇంటీజర్ మాత్రమే. n కెనాట్ బి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే n కెనాట్ బి డెసిమల్. n కెనాట్ బి డెసిమల్, ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే ఉండాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు అంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్, ఛార్జ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ బేసిక్ ఛార్జ్. దీనికి ఇంటీజర్ని మల్టిప్లై చేయాలి కానీ డెసిమల్ని మల్టిప్లై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బాగా రబ్ చేశాను అనుకోండి, ఫ్రిక్షన్ వల్ల దీనిలోంచి ఛార్జెస్ నా హ్యాండ్లోకి లేదా నా బాడీలోంచి ఛార్జెస్ దీని మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇదే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. మనం సిల్క్ షర్ట్ మీద ప్లాస్టిక్తో రబ్ చేసినప్పుడు ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఈ మధ్యన మనకి కొంచెం ఏదైనా బాడీని ఇలా టచ్ చేసినప్పుడు ఫింగర్ స్టిప్స్ దగ్గర అనే షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది కదా, అదే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. అది ఎందుకు అంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలా ట్రాన్స్ఫార్మ్ జరిగేటప్పుడు ఈ బాడీ నుంచి నా బాడీలోకి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే 20 ఎలక్ట్రాన్స్, 30 ఎలక్ట్రాన్స్, 1000 ఎలక్ట్రాన్స్, 10⁻20 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ 10⁻2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు. బికాస్ 10⁻2 అంటే ఎంత, 0.02. హాఫ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది, జరగదు. బికాజ్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ అనేవి ఇండివిజిబుల్ పార్టికల్స్. సో 1/2 ఎలక్ట్రాన్స్ ఛార్జ్ షిఫ్ట్ అయ్యింది, రాంగ్. 1/2 నంబర్ అంటే 0.5. డెసిమల్స్ ఆర్ నాట్ అలౌడ్. గుర్తుపెట్టుకోండి, n అనేది ఓన్లీ ఇంటీజర్. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు, కానీ డెసిమల్ అయితే అస్సలు అవ్వకూడదు. ఓకే, ఇది బేసిక్ ఫార్ములా. దీని మీద స్ట్రైట్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే చెప్పలేం, కానీ ఎస్ చెప్పాను కదా, ఈ ఫార్ములా ఇక్కడ నేర్చుకుంటామా మొత్తం ఎలక్ట్రిసిటీ చాప్టర్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కెపాసిటర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎక్కడ పడితే అక్కడ ఛార్జ్ వచ్చిందా, ఛార్జ్ ప్లేస్లో n/e రాసుకోవచ్చా అనేది మనం ఒకటి ఆలోచించాలి. దీంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి అడుగుతారు చూడండి. దీని బేసిక్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను. హౌ మెనీ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నంబర్ ఆఫ్ చార్జెస్ ఆర్ దేర్, హౌ మెనీ నంబర్ ఆఫ్ చార్జెస్ ఆర్ దేర్ ఇన్ 1 కూలుంబ్. 1 కూలుంబ్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏమి అడిగారు, ఎన్ని నంబర్ ఆఫ్ ఛార్జెస్, హౌ మెనీ నంబర్ ఆఫ్ ఛార్జెస్ అంటే n = 1 కూలుంబ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. సో q = 1 కూలుంబ్ గివెన్. సో సబ్స్టిట్యూట్ చేయండి, q = n/e. సో n = q/e. సో q ఎంత, 1 కూలుంబ్ బై ఈ వాల్యూ ఎంత, 1.6 × 10⁻19 కూలుంబ్. కూలుంబ్ క్యాన్సిల్ అయిపోతే n = 1/1.6 × 10⁻19. దీని వాల్యూ ఎంత అంటే 6.25 × 10⁻18. గుర్తుపెట్టుకోవచ్చు, డైరెక్ట్ బిట్ అని కూడా తీసుకోవచ్చు, కాన్సెప్చువల్ బిట్గా డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. అంటే 1 కూలుంబ్ కంటైన్స్ 6.25 × 10⁻18 నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక కూలుంబ్లో ఇన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. అది ఇక్కడ స్ట్రాటజీ అనమాట. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి కాబట్టి q = ne ఫస్ట్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాలోకి వచ్చేసాము, కులుమ్స్లో. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో క్వశ్చన్స్ వస్తే కులుమ్స్లో నుంచి వస్తాయి లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి వస్తాయి, అంతే. రెండు టాపిక్స్ ఇవాళ మనం నేర్చుకునేది. ఒకటి కులుమ్స్ లా గురించి, రెండోది ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నేర్చుకుంటాం. సో కులుమ్స్ లా దేని గురించి మాట్లాడుతుంది, కులుమ్స్ లా స్పీక్స్ అబౌట్ ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్. మన దగ్గర 2 చార్జెస్ ఉన్నాయి, Q1 Q2. అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. మీ అందరికీ బాగా తెలుసు, పాజిటివ్ రిపెల్, నెగిటివ్ రిపెల్, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్. లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ r అనుకుందాం.
ఇలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, పాజిటివ్ రిపెల్ అవుతుంది, నెగిటివ్ రిపెల్ అవుతుంది. అవి రిపెల్ అవుతున్నాయి అంటే రెండు చార్జెస్ ఒకదాన్నొకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి పుష్ చేస్తున్నాయి. చార్జెస్ రిపెల్ అవ్వాలి అంటే వాటి మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వాలి, రైట్? అలాగే నెగిటివ్ అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఒకదాన్నొకటి పుల్ చేసుకుంటున్నాయి దగ్గరికి. రిపల్షన్లో ఒకదాన్నొకటి పుష్ చేసుకుంటున్నాయి, అట్రాక్షన్లో ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి, పుల్ చేసుకుంటున్నాయి. సో బేసికల్గా రిపల్షన్ అయినా అట్రాక్షన్ అయినా ఇట్ ఈజ్ అ ఫోర్స్. సో రెండు చార్జెస్ కొంచెం దగ్గరగా కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉంటే దేర్ విల్ బీ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఇక్కడి నుంచి మీరు గనక గ్రావిటేషన్ లెసన్ సరిగ్గా విని ఉంటే, సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే కొంచెం గ్రావిటేషన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. టాపిక్ చాలా ఈజీ అవుతుంది. గ్రావిటేషన్లో కూడా ఒక ఫార్ములా ఉంది, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. F is proportional to m1 m2 by d square. గ్రావిటేషన్లో మాసెస్ ప్లేస్లో ఇక్కడ ఛార్జ్ వాడతాము, అంతే డిఫరెన్స్, ఇంకేమీ ఉండదు. సో నేను అప్పుడే చెప్పాను, గ్రావిటేషన్ చెప్పేటప్పుడే చెప్పాను, మనం ఇలా రిలేట్ చేసుకుంటే ఫిజిక్స్లో టాపిక్స్ ఈజీ అవుతాయి. లేదు నేను అసలు ఆ టాపిక్కే చదవలేదు, ఇంతవరకు ముట్టుకోలేదు అంటే కష్టం. మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్గా హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ అసలు ఫిజిక్స్ అంటేనే నాకేమీ తెలీదు అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నట్లు అనే ఒక క్వశ్చన్ అయితే మైండ్లోకి రావాల్సిందే. సో నువ్వు ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే మనకి తెలుసు, ఇంటర్ అయిపోయిన తర్వాత నేను రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఇంజనీరింగ్లో సీట్ రావాలి అంటే ఏదో ఒక ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టాలి. అలాంటప్పుడు అట్లీస్ట్ సెకండ్ ఇయర్లో అయినా జరగాలి, లేదు అంటే కష్టపడండి, ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయండి, దాట్స్ ఇట్. ఎనీవే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉంటుంది. దీనిని కులుంబిక్ ఫోర్స్ లేదా ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్. కులుంబిక్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్. కులుంబిక్ ఫోర్స్ లేదా ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది అట్రాక్షన్ ఫోర్స్ అవ్వచ్చు, రిపల్సివ్ ఫోర్స్ కూడా అవ్వచ్చు. సో అకార్డింగ్ టు కులుంబ్, this force is directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. So proportionality తీసేస్తే కాన్స్టెంట్ ఇక్కడ వచ్చేది ఏంటి అంటే 4πε0 q1 q2 by r square. The famous Coulomb's law. సో ఇందులో Q1 Q2 పేర్లు, Q1 Q2 అంటే ఏంటి, చార్జెస్. R అనేది ఆ రెండు చార్జెస్ మధ్యలో ఉండే డిస్టెన్స్. మరి ε0 అంటే ఏంటి, ε0 ఏమంటారంటే అబ్సల్యూట్ పర్మిటివిటీ. ఇలాంటిదే మ్యాగ్నెటిజంలో ఒకటి వస్తుంది, దానిని అబ్సల్యూట్ పర్మియబిలిటీ అంటారు. ఇక్కడ పర్మిటివిటీ అంటే ఒక మీడియం దాని ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఎంత పాస్ చేయగలదు, ఆ కేపబిలిటీని మనం పర్మిటివిటీ అంటాము. అబ్సల్యూట్ అనేది దేనికి అంటే స్పేస్కి సంబంధించింది. స్పేస్ అంటే వాక్యూమ్. సో ఈ రెండు చార్జెస్ వాక్యూమ్లో సెపరేట్ అయ్యి ఉన్నప్పుడు వాటి మధ్యలో ఫోర్స్కి ఫార్ములా అనమాట ఇది. ఓకే, సో ఇందులో 1/4πε0కి డైరెక్ట్ వాల్యూ ఉంది. నార్మల్గా ε0కి వాల్యూ చెప్తాను ఫస్ట్. 8.85 × 10⁻⁻12 కూలూమ్ స్క్వేర్. ఇది ఇటు వస్తుంది కదా. సో కూలూమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది ε0 వాల్యూ. 1/4πε0 వాల్యూ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 9 × 10⁻⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలూమ్ స్క్వేర్. మీరు ఈ రెండిట్లో ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే 1/4πε0 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఇవ్వరు. ε0 వాల్యూ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ 1/4πε0 వాల్యూ ఇవ్వరు. వాల్యూ డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది. దీంట్లో మనకి ఇది ఎయిర్ అంటే వాక్యూమ్లో కానీ ఎయిర్లో కానీ చార్జెస్ సెపరేట్ అయినప్పుడు వెన్ అ మీడియం ఆఫ్ పర్మిటివిటీ ఎప్సిలాన్. ఓకే, ε0 అనేది ఎయిర్ ఆర్ వాక్యూమ్కి వాడతారు. ఎయిర్ ఆర్ వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా మీడియం ఈ రెండింటి మధ్యలో గనక మనం ఫిలప్ చేస్తే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే
ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఎప్సిలాన్ అనేది నువ్వు ఏ మీడియం పెట్టావో ఆ మీడియం యొక్క పర్మిటివిటీ. అయితే ఎప్సిలాన్ నాట్ వాల్యూ స్టాండర్డ్, కానీ ఎప్సిలాన్ వాల్యూ మీడియంతో పాటు మారిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు గుర్తుపెట్టుకోలేం కాబట్టి దీనికి మనకు ఒక చిన్న పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్కి సంబంధించినవి కాబట్టి ఈ లెసన్లోనే చదువుతాను, మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక లెసన్లో నేర్చుకుంటాను కుదరదు. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏసీ వరకు మొత్తం అన్ని కాన్సెప్ట్స్ అప్లై చేసుకోవాల్సింది. ఒక చాప్టర్లో కాన్సెప్ట్ ఇంకో చాప్టర్లోకి అప్లై అవుతుంది. సో అందుకే ఎలక్ట్రిసిటీ ట్రాక్ ఎంత ఈజీయో అంత కష్టం. ఎవరైనా ఎలక్ట్రిసిటీ ట్రాక్లో ఒక చాప్టర్ మిస్ అయినా ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ ఇంకొక చాప్టర్లోకి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి కష్టంగా ఫీల్ అవుతారు. కానీ అదే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఫీల్డ్స్ నుంచి స్టార్ట్ చేసి నాకు ఈజీ అని మీరు కనుక ఫీల్ అయితే ఇంకక్కడి నుంచి వరుసపెట్టి అన్ని చాప్టర్స్ ఈజీగానే ఉంటాయమ్మా. ఎంసెట్ లెవెల్ కాబట్టి విపరీతమైన డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఉండవు. కొన్ని టాపిక్స్ చూజీగా మనం నేర్చుకుంటూ వెళ్తాం, అక్కడి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ చేస్తేనే మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయగలం. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, ర్యాంకులు అసలే ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అండ్ మోర్ ఓవర్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫిజిక్స్ కాన్సెప్ట్ అర్థమవుతోంది కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పటికి రావట్లేదు అనేది కాదు. యాక్చువల్గా మీకు వస్తాయి కానీ కొంచెం టైం టేకింగ్, రైట్? ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవే వస్తాయి. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం 2 సంవత్సరాల్లో నిజంగా మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పండి, ఎన్ని గంటల పాటు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి మీరు డెడికేట్ చేశారు? కనీసం నెలకు 1 గంట అయినా స్పెండ్ చేశారా? అక్కడే ఉంది అసలు ప్రాబ్లం, రైట్? సో ప్రాక్టీస్ చెయ్యండి, చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. డోంట్ వరీ. ఓకే, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏం లేదు, K ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఈ రేషియో గుర్తుపెట్టుకోండి. K ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. Kని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ నుంచి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు K ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేయండి. F డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/4 K ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అలాగే ఉంది. సో Kని బయటికి తీసేస్తే 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అంటే F కాబట్టి F డాష్ ఈజ్ ఈక్వల్ టు F బై K అని రాసుకోవచ్చు కదా. అంటే వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా మీడియంని పెట్టినప్పుడు ఆ 2 ఛార్జెస్ మధ్యలో ఉండే ఫోర్స్ అనేది K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. కొత్త ఫోర్స్ అనేది న్యూ ఫోర్స్లో K టైమ్స్ ఉంటుంది, అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెక్టార్ ఫామ్ ఒకటి నేర్చుకోవాలి, బికాస్ మనకి ఐడెంటిఫికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వెక్టార్ ఫామ్ ఒకటి నేర్చుకుందాం. వెక్టార్ ఫామ్ ఆఫ్ కులూమ్స్లో వెక్టార్ ఫామ్ అంటే F బార్ ఇజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఆర్ క్యాప్ ఉంటే ఆర్ బార్ స్క్వేర్ మాడ్యులస్ ఉంటుంది. నెక్స్ట్ F బార్ ఇజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఆర్ బార్ మాడ్యులస్ క్యూబ్ వెన్ బార్ ఇస్ దేర్. ఈ మోడల్ ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తుందా? అన్ని వెక్టార్ ఫామ్లు యూజువల్గా ఒకలాగే ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్పేటప్పుడు వెక్టార్ ఫామ్ చెప్పాను, గుర్తుందా? అప్పుడు చాలా క్లియర్గా బోల్డ్ అన్నిసార్లు చెప్పాను. క్యాప్ ఉంటే స్క్వేర్ వస్తుంది, బార్ ఉంటే క్యూబ్ వస్తుంది. సో గ్రావిటేషన్ సరిగ్గా వింటే ఈ లెసన్ చాలా ఈజీ అయిపోతుంది. సో అది మనకి కులూమ్స్లో రిగార్డింగ్ వెక్టార్ ఫామ్. ఓకే, కులూమ్స్ లాలో వెక్టార్ ఫామ్ ఇది. అయితే కులూమ్స్ లాలో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, కులూమ్స్ లాని అర్థం చేసుకునేటప్పుడు ఇప్పుడు అంటే అప్లికేషన్స్ అని నేను ఎప్పుడు చెప్తాను అంటే ఆ అప్లికేషన్ నుంచే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 2-3 ప్రాబ్లం వెరైటీస్ని కలిపి ఒక ప్రాబ్లం ఇలా అడిగే ఛాన్స్ ఉంది, అది నేను చెప్పే అప్లికేషన్. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే చార్జెస్. ఇప్పుడు 2 చార్జెస్ ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే ఛార్జ్ ఉంది, బి అనే ఛార్జ్ ఉంది. ఏ అనే ఛార్జ్ మీద Q1 అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది, బి అనే దాని మీద Q2 అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది. రెండింటి మధ్యలో సెపరేషన్ R.
ఇప్పుడు ఏం చేసాము అంటే ఈ రెండు ఛార్జెస్ని వెన్ బోత్ ఆర్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్, ఇప్పుడు బిఫోర్ రాద్దాం, బిఫోర్ కాంటాక్ట్ ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఫార్ములా ఏంటి? F ఇజ్ ఈక్వల్ టు మనకి బాగా తెలుసు 1/4πε0 Q1 Q2 by R², రైట్? ఇప్పుడు ఆఫ్టర్ దే బ్రాట్ ఇంటూ కాంటాక్ట్, ఆఫ్టర్ A B brought into contact, ఏబిని కాంటాక్ట్లో తీసుకొచ్చి పెట్టారు. ఏబిని కాంటాక్ట్లోకి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక బాడీ అట్ హైయర్ టెంపరేచర్, బాడీ అట్ లోవర్ టెంపరేచర్, హాట్ బాడీ కోల్డ్ బాడీని కాంటాక్ట్లోకి పెట్టాం. ఇమీడియట్గా ఏం జరుగుతుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంతవరకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? రెండిటి మీద సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈజ్ దిస్ అండర్స్టాండబుల్ టు యూ? అలాగే ఒక 5 కూలుంబ్ ఛార్జ్, ఒక 1 కూలుంబ్ ఛార్జ్, ఈ రెండింటిని కంబైన్ చేసాము అనుకోండి. 5 కూలుంబ్ ఎక్కువ ఛార్జ్ ఉన్నది, 1 కూలుంబ్ తక్కువ ఛార్జ్ ఉన్నది కాబట్టి కంబైన్ చేసినప్పుడు కాంటాక్ట్లో పెట్టినప్పుడు బాడీ అట్ హయ్యర్ ఛార్జ్ నుంచి బాడీ అట్ లోవర్ ఛార్జ్కి ఛార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎంతవరకు ఛార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది? రెండు బాడీస్ మీద సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ వచ్చేంత వరకు జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండు బాడీస్ మీద సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ వచ్చేంత వరకు జరగాలి కాబట్టి ఆఫ్టర్ దే బ్రాట్ ఇంటూ కాంటాక్ట్, ఛార్జ్ ఆన్ ఏ ఎంత, ఛార్జ్ ఆన్ బి ఎంత, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు కొత్త ఛార్జ్ ఆన్ ఏ ఏమవుతుంది అంటే ఈ రెండిటి మీద సమానంగా రావాలి కాబట్టి Q1 + Q2/2. అలాగే కొత్త ఛార్జ్ ఆన్ బి ఏమవుతుంది? Q1 + Q2/2. నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ అనే ఛార్జ్ ఉంది, బి అనే ఛార్జ్ ఉంది. ఏ మీద 5 కూలుంబ్ ఛార్జ్ ఉంది, బి దగ్గర 3 కూలుంబ్ ఛార్జ్ ఉంది. ఓకే, సో బి దగ్గర 3 కూలుంబ్ ఛార్జ్ ఉంది. బోత్ ఆర్ సెపరేటెడ్ బై 10 సెంటీమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు ఏ ఒక ఛార్జ్ తీసుకొచ్చాం, ఏంటి అంటే సి అనే ఛార్జ్ దగ్గర -2 కూలుంబ్ ఉంది. సి అనే ఛార్జ్ దగ్గర -2 కూలుంబ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ C is in contact with A. C is in contact with A. ఫస్ట్ Cని తీసుకొచ్చి Aతో కాంటాక్ట్లో పెట్టారు. Cని Aని కంబైన్ చేసినప్పుడు న్యూ ఛార్జెస్ ఆన్, ఇప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత న్యూ ఛార్జెస్ ఆన్ ఏ మీదకి ఎంత ఛార్జ్ వస్తుంది అంటే Q is equal to 5 + -2/2. అర్థమైందా? Q1 + Q2/2, కానీ మైనస్ సింబల్ ఉంటే మైనస్తో పాటు తీసుకోవాలి. సో 5 + -2/2. సో ద ఆన్సర్ 5 - 2 is 3/2. సో QA మీద ఇంత ఛార్జ్ ఉంటుంది, QC కూడా అదే ఛార్జ్ డెవలప్ అవుతుంది. బికాస్ కాంటాక్ట్లో పెట్టిన తర్వాత రెండింటి మీద సేమ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో AC మీద సేమ్ ఛార్జెస్ వచ్చాయి. ఇప్పుడు కొత్త అలాగే పోనీ ఇక్కడితో ఆపేసారా? లేదు, క్వశ్చన్లో ఇంకొంచెం ఉంది. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఏతో కాంటాక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ C ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ B. ఇప్పుడు ఈ Cని తీసుకొచ్చి Bతో కాంటాక్ట్లో పెట్టారు. ఏతో కాంటాక్ట్ అయిన తర్వాత C మీద ఎంత ఛార్జ్ ఉంది? 3/2 కూలుంబ్ ఉంది, -2 కాదు. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో. సో Cని ఏతో కాంటాక్ట్లో తీసుకొచ్చిన తర్వాత Bతో కాంటాక్ట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు న్యూ ఛార్జెస్ ఆన్ Bకి న్యూ ఛార్జెస్ ఆన్ B చూద్దాం. QB is equal to QC అవుతుంది కదా. ఏమవుతుంది ఇప్పుడు? QB + QC/2. అయితే QB మారలేదు, QB అలాగే ఉంది. బట్ వాట్ ఈస్ QC? ఇప్పుడు QC ఎంత? 3/2. ఓకే, సో 2 3s are 6 + 3 9/4. సో QB is equal to QC.
ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 9/4 కులూంబ్. సో ఇలాగా ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే ఫస్ట్ C ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ A, దెన్ C ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ B, దెన్ వాట్ ఈజ్ ద ఫైనల్ ఛార్జ్ ఆన్ A అండ్ B అని అడుగుతారు. సో ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ ఆన్ A ఎంత 3/2 కూలుమ్, ఫైనల్ ఛార్జ్ ఆన్ B ఎంత 9/4 కూలుమ్. ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనకి నల్ పాయింట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నల్ పాయింట్ అంటే తెలుసు కదా, ద డిస్టెన్స్ అట్ విచ్ ద నెట్ ఫోర్స్ ఆన్ అ బాడీ బికమ్స్ జీరో. ద నెట్ ఫోర్స్ ఆన్ అ బాడీ బికమ్స్ జీరో. సో మళ్ళీ ఎగ్జాంపుల్ చూసేద్దాము. లెట్ us టేక్ Q1 Q2 AB అనే దగ్గర Q1 Q2 అనే ఉన్నాయి. ఇప్పుడు Q3 అనే ఛార్జ్ని ఏ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే Q3 అనే ఛార్జ్ని తీసుకొచ్చి Q1 Q2 మధ్యలో పెట్టాలి. ఎంత డిస్టెన్స్లో పెడితే నెట్ ఫోర్స్ ఆన్ Q3 విల్ బి ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్ ఆన్ Q3 విల్ బి ఈక్వల్ టు 0. ఏ డిస్టెన్స్లో Q3ని పెడితే దాని మీద ఫోర్స్ 0 అవుతుంది. లెట్ us కన్సిడర్ పాయింట్స్ పేర్లు పెడదాము. ఓకే, సో ఈ పాయింట్ పేరు A, ఈ పాయింట్ పేరు B. Q1 దగ్గర నుంచి Q3 అనేది X డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. Q1 దగ్గర నుంచి Q3 అనేది X డిస్టెన్స్లో ఉంది. అప్పుడు Q3 నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? R మైనస్ X, రైట్? ఈ టోటల్ డిస్టెన్స్ X, ఇది X, ఇది R, ఇది X అయినప్పుడు ఇది R మైనస్ X, రైట్? సో ఇప్పుడు Q3 మీద ఎవరెవరి వల్ల ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మనం ఇంపార్టెంట్ అప్లికేషన్స్లోకి వెళ్తున్నాం. ప్రాబ్లమ్స్ ఎలా అనాలిసిస్ చేయాలి. ఫోర్స్, ఫీల్డ్ ఈ రెండు కూడా వెక్టార్ క్వాంటిటీస్. సో వెక్టార్స్ని డీల్ చేసేటప్పుడు డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్షన్స్ ఎలా గీస్తున్నానో ఒక్కసారి క్లియర్గా వినండి. Q1 పాజిటివ్ ఛార్జ్, Q3 పాజిటివ్ ఛార్జ్. Q1 వల్ల Q3 రిపల్షన్కి గురవుతుంది, రిపల్షన్. సో ఈ డైరెక్షన్లో ఉంటుంది. లెట్ us నేమ్ ఇట్ as F1 బార్. సిమిలర్లీ Q2 పాజిటివ్ ఛార్జ్, Q3 పాజిటివ్ ఛార్జ్, Q2 Q3ని రిపెల్ చేస్తుంది. సో లెట్ us రైట్ ద డైరెక్షన్ F2 బార్. ఓకే, సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ఆన్ Q3 ఏమైంది? F1 బార్ ప్లస్ F2 బార్. మన ఆన్సర్ దాని వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్, ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి వాటన్నిటి రిజల్టాంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో మనం నేర్చుకున్నాము. అది ఇక్కడ అప్లై చేస్తాము. అందుకే ఫిజిక్స్ రాకింగ్ అనమాట. ఫిజిక్స్ బాగా నేర్చుకుంటే కనుక బ్రెయిన్ సూపర్ షార్ప్ అవుతుంది. బికాజ్ మనం చాలా థింగ్స్ ఇలా ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. ఒకటే కాన్సెప్ట్ కానీ 2-3 కాన్సెప్ట్స్ని లింక్ చేసుకుంటూ ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఫిజిక్స్ ఆల్వేస్ కింగ్ ఆఫ్ సైన్సెస్. ఓకే, F1 బార్ ప్లస్ F2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా F1 మస్ట్ బి ఈక్వల్ టు F2 అని రాసేసుకోవచ్చు. బికాస్ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, ఒకదానికి పాజిటివ్ పెట్టుకుంటే రెండో దానికి నెగిటివ్ పెట్టుకోవాలి. నెగిటివ్ ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్ళిపోతుంది. సో ఇదంతా సాల్వ్ చేస్తే డైరెక్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. మనకు కావాల్సింది X కదా, Q3ని ఎంత డిస్టెన్స్లో, నల్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా డిస్టెన్స్, Q1 నుంచి Q3ని ఎంత డిస్టెన్స్లో పెడితే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. నల్ పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి, నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. సో Xకి ఫార్ములా ఏంటి అంటే X ఇజ్ ఈక్వల్ టు R/√over Q2 by Q1 plus 1. ఎస్, దిస్ ఈజ్ ద ఫార్ములా. నేను ముందే చెప్పాను, నేను బాక్స్ పెట్టాను అంటే ఆ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. బాక్స్డ్ ఫార్ములా అన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాక్స్ పెట్టాము అంటే ఫార్ములా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. చాలామంది అడుగుతారు ఇందులో ఏది ఇక్కడ Q1 Q2/1 ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. రూట్ Q1 Q2కే ఉంది, +1కి లేదు. రూట్ అనేది Q2/Q1కి మాత్రమే ఉంది, +1కి లేదు, చూసుకోండి. అలాగే ఏది Q2 తీసుకోవాలి, ఏది Q1 తీసుకోవాలి పెద్దగా ఆలోచించద్దు. ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ వచ్చే ఛార్జ్ Q1, సెకండ్ వచ్చే ఛార్జ్ Q2, అంతే. అలా ఫిక్స్ అయిపోండి. ఓకే, సో ఇది నల్ పాయింట్ గురించి. ఇంక ఇప్పటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. మంచి ఇంపార్టెంట్
అప్లికేషన్స్ టు బి నోటెడ్. ట్రయాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఆన్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ అంటే ఆల్ సైడ్స్ సేమ్. సో ఏ పాయింట్స్ పెట్టుకుందాము. ఇది వర్టిసెస్ 1, వర్టిసెస్ 2, వర్టిసెస్ 3. ఇప్పుడు ఈచ్ వర్టిసెస్ దగ్గర సేమ్ ఛార్జ్ పెట్టాను. క్యూ ఈజ్ ప్లేస్డ్. వర్టిసెస్ 1, 2, 3 దగ్గర సేమ్ ఛార్జ్ ఈజ్ ప్లేస్డ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వర్టిసెస్ 3 దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఫైండ్ ద నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్. ఫైండ్ ద నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ప్లేస్డ్ అట్ వర్టిసెస్ 3. సో 3 దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరి వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ ఛార్జ్ మీద దీని వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దీని వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? ప్లస్ క్యూ. ఇది దీనిని రిపెల్ చేస్తుంది. మనకి దీని మీద కదా ఫోర్స్ కావాలి. ఇది ఫోర్స్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతోంది? ఇది పాజిటివ్. ఈ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది? ఈ డైరెక్షన్లో. అది 1 వర్టిసెస్ కాబట్టి F1 బార్ అని రాసుకుంటాను. ఈ డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలాగే చెయ్యాలి. బికాస్ ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్స్ని డీల్ చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్షన్ డ్రా చేసుకోవాలి, తర్వాతే ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఛార్జ్ ఏం మిగిలింది? ఇది పాజిటివ్ ఛార్జ్. ఇది దీనిని రిపెల్ చేస్తుంది. ఇది 2 కాబట్టి F2 బార్ అని రాస్తాను. ఇంతవరకు ఏమైనా అర్థమైందా? ఇది మెథడ్ ఆఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. 3 దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఎవరెవరి వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతోంది పాయింట్ నెంబర్ 1 ఐడెంటిఫై చేయాలి. పాయింట్ నెంబర్ 2 ఆ ఫోర్సెస్ యొక్క డైరెక్షన్స్ డ్రా చేసుకోవాలి. ఇది దీనిని అట్రాక్ట్ చేస్తే ఇటు, రిపెల్ చేస్తే ఇటు. సో ఇలా రాసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఎఫ్ నెట్ కావాలి అంటే ఎఫ్ నెట్ ఇస్ ఈక్వల్ టు ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి? F1 బార్ ప్లస్ F2 బార్. F1 ప్లస్ F2 అని రాయకూడదు. మీకు తెలుసా తెలీదా? F1 ప్లస్ F2 రాయకూడదు. 3 I క్యాప్ ప్లస్ 4 J క్యాప్కి 3 ప్లస్ 4కి చాలా డిఫరెన్స్ ఉంది. 3 ప్లస్ 4కి చాలా డిఫరెన్స్ ఉంది. F1 ప్లస్ F2కి F1 బార్ ప్లస్ F2 బార్కి చాలా డిఫరెన్స్ ఉంది. F1 వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ F1 వాల్యూ 3 అనుకుందాము, 3 న్యూటన్స్. F2 వాల్యూ 4 న్యూటన్స్ అనుకుంటే F1 ప్లస్ F2 చేస్తే గనక F1 ప్లస్ F2 చేస్తే సింపుల్గా 7 న్యూటన్ ఆన్సర్ వస్తుంది. కానీ F1 బార్ ప్లస్ F2 బార్ చేస్తే ఆన్సర్ 5 న్యూటన్ వస్తుంది. బికాస్ దీని ఫార్ములా వచ్చేసి √F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్. అది దాని ఫార్ములా, F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్. సో ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బార్ అంటే ఏంటి, బార్ కాకపోతే ఏంటి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వెక్టార్స్ లేకపోతే మాత్రం కష్టం అయిపోతుంది. మీరు ఆల్రెడీ పారలెలోగ్రామ్ అనేది ఫస్ట్ ఇయర్లో ఐపీఈకి బట్టి కొట్టి ఉంటారు కాబట్టి కొంచెమైనా గుర్తుండాలి. లేదు నేను అసలు ఐపీఈ ఎగ్జామ్కి చదవనే లేదు అంటే మాత్రం యు ఆర్ ఇన్ అ బిగ్ ట్రబుల్. ఓకే, F1 బార్ ప్లస్ F2 బార్. సో దీనికి F1 బార్ ప్లస్ F2 బార్ అంటే ఎఫ్ నెట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకోండి. బార్ తీసేసాము అంటే మ్యాగ్నిట్యూడ్, బార్ పెడితే వెక్టార్, బార్ తీసేస్తే మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో ఆ ఫార్ములా ఏంటి? √F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ తీటా. ఇప్పుడు ఇందులో తీటా ఏంటి? ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నీకు 60 డిగ్రీసే వస్తుంది కదా, అవునా? సో పారలెలోగ్రామ్ లా ప్రకారం యాక్చువల్గా ఇప్పుడు మనకి ఒకవేళ రిజల్టాంట్ డైరెక్షన్ కావాలి అనుకుంటే దీనికి ప్యారలల్గా గీసుకుంటే పారలెలోగ్రామ్ లా ప్రకారం ఇది ఎఫ్ నెట్ బార్ డైరెక్షన్, అవునా? పారలెలోగ్రామ్లో డయాగ్నల్ ఇండికేట్స్ ద డైరెక్షన్, అది ఎఫ్ నెట్ బార్ డైరెక్షన్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ F1 ఫార్ములా ఏంటి, F2 ఫార్ములా ఏంటి రాసుకుందాం. F1 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. F1 ఎవరెవరికి మధ్యలో? ఈ రెండింటికి మధ్యలో. Q ఇంటూ Q, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? A. సో Q స్క్వేర్ బై A స్క్వేర్.
కామా F2 ఫార్ములా రాసుకోండి 1/4πε0 ఈ రెండిటికి మధ్యలో Q ఇంటూ Q మధ్యలో డిస్టెన్స్ A. సో Q²/A². అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గనక F1 = F2 = F రాసుకోవచ్చు కదా మనం. F1 = F2 = F రాసుకుంటే F net = F² + F² + 2F² cos 60. cos 60 వాల్యూ ఎంత? 1/2. 1/2 2 గెట్స్ క్యాన్సిల్డ్. F net వాల్యూ ఎంత వచ్చింది? √3F. F net వాల్యూ ఎంత వచ్చింది? √3F. లేదా F net = √3 × F ప్లేస్లో ఇది రాసుకోవచ్చు 1/4πε0 Q²/A². ఇది ఫార్ములా. డైరెక్ట్గా గుర్తు కూడా పెట్టేసుకోవచ్చు. సేమ్ ఆన్సర్ విల్ బీ కమింగ్. ఇక్కడ ప్లస్ క్యూలు పెట్టుకున్నాం కదా, అదే సేమ్ -Q 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 3 ప్లస్ క్యూలు కానీ 3 మైనస్ క్యూలు కానీ ఉన్న ఆన్సర్ సేమ్. F net √3F. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు. ట్రయాంగిల్ అనగానే √3F. సేమ్ మోడల్ గ్రావిటేషన్లో చేసినట్లు ఏమైనా అర్థమవుతుందా? గ్రావిటేషన్లో కూడా సేమ్ చేసామమ్మ మనము. సో గ్రావిటేషన్ కనుక మీరు చదువుకుని ఉంటే, సరిగ్గా ప్రాక్టీస్ చేసి ఉంటే, గ్రావిటేషన్ ఫార్ములాలో ఛార్జ్ ఉన్న చోట, గ్రావిటేషన్ ఫార్ములాలో మాస్ ఉన్న చోట ఇక్కడ ఛార్జ్ వస్తుంది. అక్కడ G వాడతాము, ఇక్కడ 1/4πε0 వాడతాం. మీరు ఒక్కసారి గ్రావిటేషన్ కనుక రివైజ్ చేస్తే సేమ్ మోడల్ గ్రావిటేషన్లో చెప్పాను చూసారా. ఒక చాప్టర్ నేర్చుకుంటే రెండో చాప్టర్ ఈజీ అయిపోతుంది. అది ఫిజిక్స్లో ఉన్న హ్యాపీ న్యూస్ అన్నమాట. బట్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తారో అప్పుడే అది మీకు ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ బుక్ ఓపెన్ చెయ్యకముందే బాబోయ్ ఫిజిక్స్ చాలా కష్టం అనే ఒక ఒపీనియన్తో ఓపెన్ చేస్తే మాత్రం అది ఎప్పటికీ కష్టంగానే ఉండిపోతుంది తప్ప ఇష్టం అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వండి, ఇది నా సబ్జెక్ట్, నేను నేర్చుకోవాలి. బికాజ్ మీరు రేపు ఇంజనీరింగ్ చేయాలన్నా కూడా ఫిజిక్స్ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఈవెన్ బయో స్టూడెంట్స్ కూడా బయోటెక్నాలజీకి వెళ్ళారు అంటే అది ఇంజనీరింగ్. లేదా బయోటెక్నాలజీ మీరు డిగ్రీ కోర్స్ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో ఉండి తీరుతుంది. ఎలక్ట్రిసిటీ చాప్టర్ లేకుండా ఫిజిక్స్ ఉండదు ఇంజనీరింగ్లో. సో కాన్సన్ట్రేట్. సో ఇప్పుడు దాకా ట్రయాంగిల్ చూసాం కదా, ఇప్పుడు ఇదే ట్రయాంగిల్లో వేరు చార్జెస్ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ +Q ఉంది, ఇక్కడ -Q, ఇక్కడ +Q పెట్టాను. 1 2 3 పేర్లు పెట్టుకుందాం. ఓకే, వర్టిసెస్ 1 +Q ఉంది, 2 దగ్గర -Q ఉంది, 3 దగ్గర +Q ఉంది. మళ్ళీ ఛార్జెస్ని అనాలిసిస్ చేయాలి. సో ఛార్జెస్ని అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ 3 దగ్గర ఉన్న ఛార్జ్ +Q, 1 దగ్గర +Q రిపెల్. ఇది దీనిని రిపెల్ చేస్తుంది, F1 బార్. నెక్స్ట్ -Q +Q, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది, F2 బార్. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఎంత అయింది? 120 డిగ్రీస్. ఎలా వచ్చిందని అడగండి, మీరందరూ సూపర్ గుడ్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీకు నాకంటే బాగా తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ దీనికి కనుక ప్యారలలోగ్రామ్ లా గీస్తే ఇది కదా రిజల్టాంట్, F net బార్. సో F net ఫార్ములా ఏం రాయాలి ఇక్కడ? √F1² + F2² + 2F1 F2 cos. ఇప్పుడు ఎంత రాయాలమ్మా? 120. cos 120 వాల్యూ ఎంత? cos 120 వాల్యూ -1/2. F1 F2 ఫార్ములా రాసుకుందాం ఫస్ట్. F1 = ఈ రెండిటికి మధ్యలో QQ డిస్టెన్స్ A అనుకుందాం. ఓకే, QQ డిస్టెన్స్ A. సో 1/4πε0 Q²/A². మరి F2 వాల్యూ ఎంత? 1/4πε0. F2 ఎవరెవరికి మధ్యలో? ఈ రెండిటికి మధ్యలో, Q²/A². మళ్ళీ రెండు సేమ్గా వచ్చాయి. సో లెట్ us కన్సిడర్ F1 = F2 = F. cos 120 ఎంత? -1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది, F² + F² -F². సో F net వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే ఇక్కడ FA వచ్చింది. F net వాల్యూ ఎంత వచ్చిందమ్మా? FA వస్తుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్?
హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ చూద్దాం. ఇంకొక అప్లికేషన్లో సేమ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ క్యూ క్యూ క్యూ, మొత్తం పాజిటివ్ చార్జెస్ ఆర్ నెగిటివ్ చార్జెస్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్. అన్ని పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి లేదా అన్ని నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా వీటి సెంట్రాయిడ్ దగ్గర, సెంట్రాయిడ్ అంటే తెలుసు కదా, కరెక్ట్గా సెంట్రాయిడ్ దగ్గర పాజిటివ్ క్యూని ప్లేస్ చేశారు. ఓకే, క్యాపిటల్ క్యూ. ఓ అనేది సెంట్రాయిడ్. ఓ ఇండికేట్స్ సెంట్రాయిడ్ పాయింట్. సెంట్రాయిడ్ దగ్గర కరెక్ట్గా ఛార్జ్ని పెట్టినప్పుడు ఇప్పుడు నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఓ దగ్గర పెట్టిన ఛార్జ్ మీద వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్. సో మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ గీసేద్దాం. ఇప్పుడు ఓ మీద, క్యూ మీద, దీని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? దీనివల్ల, దీనివల్ల, దీనివల్ల. లెట్ us నేమ్ 1 2 3. ఓకే, సో ఫస్ట్ 1 దగ్గర పాజిటివ్, ఓ దగ్గర పాజిటివ్, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. F1 బార్. పాజిటివ్ చార్జ్, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. F2 బార్. పాజిటివ్ చార్జ్, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. F3 బార్. 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? ఎనీ 2 వెక్టార్స్కి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేసి దీనికి థర్డ్ వెక్టార్కి మళ్ళీ రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను యూజువల్గా వీటన్నిటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది మీకు తెలుసు కదా, 120 degrees ఉంటుంది. ఈ రెండిటికి రిజల్టాంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిటికి రిజల్టాంట్ అంటే ఇది కదా, FR బార్. ఇప్పుడు ఇది చూడండి, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఇది ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అవ్వడం వల్ల F నెట్ ఆన్ క్యాపిటల్ క్యూ విల్ బీ ఈక్వల్ టు 0. సో మీరు సింపుల్గా ఈ సోదంతా ఎందుకు అనుకుంటే ఒక స్ప్రైట్ తాగేసి ఈజీగా గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్ని పాజిటివ్ ఛార్జీలు ఉంటే F నెట్ ఈజ్ 0 అంతే. మొత్తం అన్ని నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అప్పుడు కూడా F నెట్ 0. నెక్స్ట్ అప్లికేషన్, ఏ కేసెస్లో నెట్ 0 అవుతుంది చెప్తాను చూడండి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ -Q, ఓ దగ్గర +Q పెట్టారు, అయినా కూడా F నెట్ విల్ బీ ఈక్వల్ టు 0. అండ్ 3 పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్, ఇది పాజిటివ్, అయినా కూడా F నెట్ విల్ బీ ఈక్వల్ టు 0. అలా కాకుండా -Q, ఇక్కడ కూడా -Q, ఇక్కడ కూడా F నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ పాజిటివ్ ఛార్జెస్, మధ్యలో నెగిటివ్ ఛార్జ్, F నెట్ 0 అయిపోతుంది. కానీ ఏదైనా ఒక్కటి మారిందనుకోండి, -Q +Q, ఇక్కడ +Q, ఈ కేసులో F నెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు మరీ అంత భీభత్సమైన ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి కనీసం ఇక్కడ ఉన్నవి ఇవన్నీ నేర్చుకోండి చాలు. ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలు, సరిపోతుంది ఎంసెట్కి. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం ట్రయాంగిల్ చూసాం కదా, ఇప్పుడు స్క్వేర్ చూద్దాం. ఓ నా లైన్ చాలా స్ట్రైట్గా వచ్చింది, మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రైట్గా గీద్దాం. స్క్వేర్ తీసుకున్నాము. 1 2 3 4 వర్టిసెస్. 4 వర్టిసెస్ దగ్గర ఆల్ పాజిటివ్ ఛార్జెస్, క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రిజల్టాంట్ ఫోర్స్ కావాలి, డ్రా చేసేయండి. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. ఇది స్క్వేర్ కాబట్టి అన్ని సైడ్స్ సేమ్. లెట్ us టేక్ A. పాజిటివ్ చార్జ్, ఇది దీనిని రిపెల్ చేసింది, ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది. F2 బార్, ఇది 2 కాబట్టి 2 బార్ రాసుకున్నాను. నెక్స్ట్ పాజిటివ్ చార్జ్, ఇది దీనిని రిపెల్ చేసింది ఈ డైరెక్షన్లో. F1 బార్. నెక్స్ట్ పాజిటివ్, ఇది అన్ని క్యాపిటల్ క్యూలు రాసుకున్నాం కదా, అన్ని క్యాపిటల్ క్యూ రాద్దాం. క్యాపిటల్ క్యూ. ఓకే, నెక్స్ట్ పాజిటివ్, ఇది దీనిని రిపెల్ చేసింది. F4 బార్. సరే, ఇప్పుడు
3 దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? టోటల్గా 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. 3 వెక్టార్స్ ఉన్నప్పుడు రిజల్టాంట్ అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీ 2కి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేసి ఈ రిజల్టాంట్కి మళ్ళీ థర్డ్ దానికి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి రిజల్టాంట్. గాట్ ఇట్? సో దాని ప్రకారం ఫస్ట్ నేను F2 బార్ F4 బార్ సెలెక్ట్ చేసుకుంటాను. దానికి వాట్ ఇస్ దిస్? FR అని పేరు పెట్టుకుంటాను. FR బార్ ఇజ్ ఈక్వల్ టు F2 బార్ ప్లస్ F4 బార్. ఫస్ట్ F2ని F4ని సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత 90 degrees కాబట్టి ఈజీగా ఉంటుంది. సో FR కావాలి అంటే ఫార్ములా √F2² ప్లస్ F4² చేస్తే అయిపోయింది. F2² ప్లస్ F4² ఇది అయిపోయింది. సో ఇక్కడ F2 ఏంటి F4 ఏంటి ఫార్ములా రాసుకోండి. F1 F2 F3 ఉన్నాయి కదా, ఒకసారి ఫార్ములా రాసుకోండి. F1కి ఫార్ములా 1/4πε0. F1 ఎవరి వల్ల? ఈ రెండిటి మధ్యలో Q² బై, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. డిస్టెన్స్ బిట్వీన్ QQ ఎంత? ఏనేనా? కాదు కదా, √2a. సో √2a హోల్ స్క్వేర్ 2a². ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. F2 ఇజ్ ఈక్వల్ టు F2 ఎవరి వల్ల? ఈ రెండిటి మధ్యలో Q ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ a. సో 1/4πε0 Q² బై a². అలాగే F4 వచ్చేటప్పటికి ఈ రెండిటి మధ్యలో Q మధ్యలో డిస్టెన్స్ a 1/4πε0 Q² బై a². ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే F2 ఇజ్ ఈక్వల్ టు F4. లెట్ us నేమ్ ఇట్ as F. సో F2 ఇజ్ ఈక్వల్ టు F4 కాబట్టి √F² ప్లస్ F² ఎంత వచ్చింది? √2F. FR ఎంత వచ్చిందమ్మా? √2F. ఈ FR ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేయండి. FR ఎక్కడుంది? F2కి F4కి రిజల్టాంట్. F2కి F4కి రిజల్టాంట్ గీస్తే ఇక్కడ వచ్చింది చూడండి FR. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేనేం చెప్పాను? 3 వెక్టార్స్ ఉన్నప్పుడు రెండిటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ దీనికి మళ్ళీ రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిజల్టాంట్ ఆఫ్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నౌ ఫైండ్ రిజల్టాంట్ ఆఫ్ ఎవరెవరికి? FR బార్ అండ్ F1 బార్. FR బార్కి F1 బార్కి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నప్పుడు రిజల్టాంట్ సింపుల్గా రెండింటిని యాడ్ చేసేయడమే. F నెట్ ఇజ్ ఈక్వల్ టు FR ప్లస్ F1. FR ఎంత? √2F. సో √2 F అంటే 1/4πε0 Q² బై a² ప్లస్ F1 వాల్యూ 1/4πε0 Q² బై 2a². ఈ రెండిట్లోంచి కామన్ తీయండి. 1/4πε0 తీయచ్చు. Q² బై a² కామన్ తీస్తే √2 ప్లస్ 1/2. ఇది కూడా స్టాండర్డ్ ప్రాబ్లం. ఈ మోడల్ అర్థమైనా చాలు, లేదా ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా మీ ఇష్టం. ఓకే, సో ఇలా ఉంటాయి మా ప్రాబ్లమ్స్. ఇంకా కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే సేమ్ స్క్వేర్ ఆల్ నెగిటివ్. ఇప్పుడు కూడా ఆన్సర్ ఇందాక ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సేమ్ ఆన్సర్ వస్తుంది మీకు. అలా కాకుండా ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ పెట్టారు, ఇక్కడ రిజల్టాంట్ కావాలి అనుకోండి. పేర్లు పెట్టుకుందాం. 1 2 3 4. సో రిజల్టాంట్ గీసుకుంటే గనక ఇది +Q, ఇది -Q, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది F2 బార్. నెక్స్ట్ -Q +Q, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది F4 బార్. -Q ఇది దీనిని రిపెల్ చేస్తుంది F1 బార్. ఇప్పుడు చూడండి, ఇందాకటి దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు
ఈ రెండిటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ఆర్ ఇటు వచ్చింది అంటే ఈ కేసులో ఎఫ్ నెట్ ఇజ్ ఈక్వల్ టు F1 మైనస్ ఎఫ్ఆర్ చెయ్యాలి. సో ఇందాకటి దాంట్లో అక్కడ ప్లస్ వచ్చింది కదా, దీనికి మైనస్ సింబల్ వస్తుంది అంతే, సేమ్ టు సేమ్. మిగతా ఆన్సర్ అంతా సేమ్. √2 + 1/2 వచ్చింది, ఇక్కడ √2 - 1/2 వస్తుంది. మిగతా ఆన్సర్ ప్రొసీజర్ అంతా సేమ్గానే ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ సెంటర్లో గనక సేమ్ స్క్వేర్ సెంటర్లో +q ఉంది, +q. ఓ దగ్గర ఉన్న ఛార్జ్ మీద ఎఫ్ నెట్ ఎంత? ఇక్కడ ఎఫ్ నెట్ కావాలి. ఇక్కడ ఎఫ్ నెట్ ఏమవుతుందంటే 0. అన్ని పాజిటివ్స్ ఉన్నా, అన్ని నెగిటివ్స్ ఉన్నా, మొత్తం నెగిటివ్స్ మొత్తం పాజిటివ్స్ ఉన్నా ఎఫ్ నెట్ 0 అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఎఫ్ నెట్ 0కి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -q +q -q సెంటర్ దగ్గర +q ఉంది. ఎఫ్ నెట్ 0 అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ నెట్ 0 అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. -q +q ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది, +q ఇది దీనిని రిపెల్ చేస్తుంది, -q +q ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది, +q ఇది దీనిని రిపెల్ చేస్తుంది. చూసారా, ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఈ కేసులో కూడా ఎఫ్ నెట్ విల్ బి ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను కదా, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇవే మోడల్స్ వస్తాయి, అక్కడ నేను ఇంకా చెప్పను. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ మోడల్స్ అన్నీ అర్థం చేసుకుంటే సేమ్ మోడల్ మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అప్లై చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలా అర్థం చేసుకోవాలి అనేది సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఒకలాగే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అసలు ఏమీ ఉండదు. ఫోర్స్ బాగా అర్థమైందా, ఫీల్డ్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫోర్స్లో ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో ఈ స్క్వేర్, ట్రయాంగిల్ ఎగ్జాంపుల్, ఇవన్నీ సేమ్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడా వస్తాయి. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ మోడల్ పెండ్యులం మోడల్ ఒకటి బాగా వస్తాయి మనకి. పెండ్యులం మోడల్స్ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా పెండ్యులం మోడల్ వస్తాయి మనకి. పెండ్యులం మోడల్ అంటే ఏం లేదు, ఒక సపోర్ట్ ఉంటుంది, రిజిడ్ సపోర్ట్. దీని నుంచి రెండు థ్రెడ్స్, పక్కనే ఉండే థ్రెడ్స్, వీటికి రెండు బాల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రెండు బాల్స్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జెస్, సేమ్ మాస్ ఉంది. ఇప్పుడు యూజువల్గా రెండు మెటల్ బాల్స్ మీద సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది అనుకోండి, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ రిపెల్. సో పాజిటివ్ రిపెల్ అవ్వడం వలన ఇవి ఇలా ఉండకుండా కొంత డిస్టెన్స్ ఇలా రిపెల్ అయిపోతాయి. సో అలా రిపెల్ అవ్వడం వల్ల నెక్స్ట్ డయాగ్రామ్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఆ రెండు కొంత డిస్టెన్స్ ఇలా రిపెల్ అయిపోయి ఇలా ఉంటాయి. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ x అనుకోవచ్చు, 2x అనుకోవచ్చు. కరెక్ట్గా ఎలా రిపెల్ అవుతాయి అంటే, సెంటర్ నుంచి ఈ బాల్ తీటా డిస్టెన్స్ పక్కకి వెళ్తే ఈ బాల్ కూడా తీటా డిస్టెన్సే పక్కకు వెళ్తుంది కరెక్ట్గా రెండు. ఎందుకంటే ఇది దీనిని ఎంత రిపెల్ చేస్తుందో ఇది కూడా దీనిని అంతే రిపెల్ చేస్తుంది. యూజువల్గా ఇలాంటి చోట 1, 2 పేర్లు ఇచ్చి ఫైండ్ ద రేషియో ఆఫ్ F1, F2 అని అడుగుతారు. F1 అంటే ఏంటి, ఇది బాల్ 1, బాల్ 2. F1 అంటే ఏంటి, 1 2 మీద ఎగ్జర్ట్ చేసే రిపల్సివ్ ఫోర్స్. F2 అంటే ఏంటి, 2 1 మీద ఎగ్జర్ట్ చేసే రిపల్సివ్ ఫోర్స్. ఇప్పుడు F1 ఈజ్ ఈక్వల్ టు F2 కదా, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. 1 2ని ఎంత ఫోర్స్తో రిపెల్ చేస్తుందో 2 1ని అంతే ఫోర్స్తో రిపెల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలాంటి చోట మనం అనాలిసిస్ చేయాలి అంటే యూజువల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ రావాలి. సో ఇటువైపైనా చేయొచ్చు, ఇటువైపైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే దీని మీద ఫస్ట్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి, వెయిట్ ఆఫ్ ద బాల్ mg కిందకి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ థ్రెడ్లో టెన్షన్ డెవలప్ అవుతుంది. టెన్షన్ ఎప్పుడు యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ t. సో టీని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ తీటా ఉంటే ఆల్టర్నేట్ యాంగిల్స్లో ఇక్కడ తీటా వస్తుంది. తీటాని ఆనుకున్న కాంపోనెంట్ ఎప్పుడు కూడా కాజ్ కాంపోనెంట్, ఇంకొకటి సైన్ కాంపోనెంట్.
ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ప్రకారం టీ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంజీ, కరెక్ట్. మరి టీ సైన్ తీటా ఎవరికి ఈక్వల్ అవుతుంది? టీ సైన్ తీటా అనేది ఫోర్సా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ సైన్ తీటా, టీ టెన్షన్ ఇస్ అ ఫోర్స్, సో టీ సైన్ తీటా అనేది ఫోర్స్, రైట్. మరి టీ సైన్ తీటాకి ఈక్వల్గా ఈ డైరెక్షన్లో ఏం యాక్ట్ అవుతుంది అంటే కులుంబిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బికాస్ అసలు ఇక్కడ ఉన్నది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? దీని యొక్క రిపల్షన్ వల్ల. సో దీని రిపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా? ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? టీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ద కులుంబిక్ ఫోర్స్. సో అదే కులుంబిక్ ఫోర్స్ని కావాలనుకుంటే టీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కులుంబ్ ఫోర్స్ ప్లేస్లో 1/4πε0 క్యూ, దీని మీద ఛార్జ్ క్యూ అనుకుందాం, దీని మీద ఛార్జ్ కూడా క్యూ అయితే గనక క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ బై ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతా ఎక్స్ స్క్వేర్. రెండు ఛార్జెస్ మధ్యలో ఉండే డిస్టెన్స్ తీసుకోవాలి. ఛార్జ్కి మధ్యలో ఏ డిస్టెన్స్ ఉంది అది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ ఫోర్స్లో కానీ ఫీల్డ్లో కానీ ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చార్జెస్ ఆన్ 2 ఐడెంటికల్ మెటల్ బాల్స్. ఐడెంటికల్ అంటే వాటి సైజు షేప్ అన్నీ సేమ్ అనమాట. ఒక దాని మీద క్యూ ఉంది, ఇంకో దాని మీద 3Q ఉంది. దే ఆర్ కెప్ట్ అట్ సేమ్ డిస్టెన్స్ ఆఫ్టర్ అన్ ఇనీషియల్ కాంటాక్ట్. ఆ రెండింటిని కాంటాక్ట్లోకి తీసుకొచ్చి మళ్ళా అదే డిస్టెన్స్లో పెట్టారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇనీషియల్ టు ఫైనల్ ఫోర్స్. సో ఫస్ట్ ఇనీషియల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇనీషియల్గా Q 3Q సెపరేట్గా ఉన్నాయి కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. 1/4πε0ని అప్పుడప్పుడు కాన్స్టెంట్ Kగా కూడా రాసుకోవచ్చు. Q ఇంటూ 3Q స్క్వేర్ బై వాటి మధ్యలో కొంత డిస్టెన్స్ R స్క్వేర్ అనుకుందాం. ఆఫ్టర్ కాంటాక్ట్ ఏం జరుగుతుందని చెప్పాను? రెండిటి మీద ఛార్జ్ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఫైనల్ ఛార్జ్ ముందు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్ ఛార్జ్ ఆన్ ఈచ్ స్పియర్, రెండు స్పియర్ల మీద ఫైనల్ ఛార్జ్ ఏమవుతుంది అంటే Q ప్లస్ 3Q/2. 4Q/2 ఈజ్ నథింగ్ బట్ 2Q. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే F డాష్ ఇస్ ఈక్వల్ టు 1/4πε0. రెండు ఛార్జీలు 2Qనే, సో 4Q స్క్వేర్. బికాజ్ ఈచ్ స్పియర్ రాసాను చూడండి, ఈచ్ స్పియర్ ఒక్కొక్క స్పియర్ మీద 2Q. సో 2Q ఇంటూ 2Q 4 స్క్వేర్ బై అదే డిస్టెన్స్లో పెట్టారు R స్క్వేర్. ఇప్పుడు రేషియో అడిగారు. F డాష్ బై F ఇనీషియల్ టు ఫైనల్, F బై F డాష్ ఇజ్ ఈక్వల్ టు 1/4πε0 క్యాన్సిల్ అయిపోతుంది, R స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, Q స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ 3/4. 3:4. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. అర్థమైందా? చూడండి 31/7/2022 TS ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. 3 charges 2Q, Q, 4Q are placed on the x-axis. So ఇది x-axis at positions 0, R, 2R respectively. ఇది 0 కదా, ఇక్కడ ఎంత ప్లేస్ చేశారు? 2Q. నెక్స్ట్ R అనే డిస్టెన్స్లో స్మాల్ q. 2R డిస్టెన్స్ అంటే ఆబ్వియస్లీ దీనికంటే నెక్స్ట్ డిస్టెన్స్ డబుల్ డిస్టెన్స్ కదా, ఇది R అయితే అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2R డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ ఎంత పెట్టారు? 4Q. నౌ ఇఫ్ ద ఫోర్స్ ఆన్ చార్జ్ 2Q at x is equal to 0 ఈజ్ 0. ఇక్కడ పెట్టిన దాని మీద నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. అప్పుడు స్మాల్ q వాల్యూ ఎంత అడిగారు. ఇప్పుడు ఇక్కడున్న ఛార్జ్ మీద ఎవరెవరి వల్ల ఫోర్స్ ఉంది? దీనివల్ల ఫోర్స్ ఉంటుంది, దీనివల్ల ఫోర్స్ ఉంటుంది, రైట్. సో దీనివల్ల ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది +Q, ఇది +Q. సో దీనివల్ల ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు స్మాల్ q. మళ్ళీ ఇది కూడా +Q, ఇది కూడా +Q, దీనివల్ల కూడా ఫోర్స్ డ్యూ టు 4Q. రెండు ఫోర్స్లు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో ఫోర్స్ డ్యూ టు స్మాల్ q ప్లస్ ఫోర్స్ డ్యూ టు 4Q, 4 క్యాపిటల్ Q మస్ట్ బి ఈక్వల్ టు 0.
అంటే ఫోర్స్ ఆన్ స్మాల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్స్ డ్యూ టు 4q. ఫోర్స్కి ఫార్ములా 1/4πε0 రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/4πε0 అనే కాన్స్టెంట్ ప్లేస్లో k అనేది రాసుకున్నాను ఇంటూ దీనికి మధ్యలో q ఇంటూ 2q, q ఇంటూ 2q బై డిస్టెన్స్ ఎంత r² ఇజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ మైనస్ మర్చిపోకూడదు k ఇంటూ ఇప్పుడు దీనికి మధ్యలో 2q ఇంటూ 4q బై ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 2r². ఓకే, కేనే కేకో మార్ దియా, ఇదేమైంది 2q క్యాపిటల్ Q బై r² ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4 2s are 8 q² బై 4r². r² ना r² को मार दिया 4 2 times 2 2 cancel, so 1q cancel, so మనకి స్మాల్ q is equal to ఆన్సర్ ఎంత రావాలి 2r². ఓకే, సో మనకి ఏం మిగిలింది ఇక్కడ స్మాల్ q మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది 2 మిగిలిందా, ఒక q మిగిలింది మైనస్ q. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. స్మాల్ q is equal to మైనస్ q. So option 2 is correct. Next, two charges plus 10 microcoulomb minus 10 microcoulomb are separated by 10 centimeters. Okay, q1 ఇచ్చారు, q2 ఇచ్చారు, r ఇచ్చారు, q1 q2 r. Magnitude of force acting on another charge minus 5 microcoulomb placed at midpoint of the line joining the two charges will be. ఇక్కడ మనం ఏదైనా కష్టపడిపోతామేమో అని పాపం 1/4πε0 వాల్యూ కూడా ఇచ్చారు టీఎస్ ఎంసెట్లో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా వాడాలి, 5 మైక్రోకూలుమ్ని ఎక్కడ పెట్టారు, మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ అంటే కరెక్ట్గా 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో పెట్టారా లేదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్నారు. డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలి తప్పదు. సో ఒకటి ప్లస్ 10 మైక్రోకూలుమ్, రెండోది మైనస్ 10 మైక్రోకూలుమ్, కరెక్ట్గా రెండిటికి సెంటర్లో అంటే ఇది 5 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్, ఇక్కడ ఎంత పెట్టారు 5 మైక్రోకూలుమ్. ఏ సింబల్ మెన్షన్ చెయ్యలేదు అంటే అది పాజిటివ్ ఛార్జ్, సింబల్ ఏమీ రాయలేదు అంటే పాజిటివ్ ఛార్జ్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఈ 5 మైక్రోకూలుమ్ మీద టోటల్ ఫోర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ప్లస్ 10 ప్లస్ 5 ఇది దీనిని రిపెల్ చేసింది ఈ డైరెక్షన్లో, పాయింట్ ఏ పాయింట్ బి అనుకుందాం. సో ఇది FA బార్. నెక్స్ట్ మైనస్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది FB బార్. సో మనం అబ్జర్వ్ చేస్తే గనక F నెట్ ఆన్ 5 మైక్రోకూలుమ్ ఈజ్ ఈక్వల్ టు FA బార్ ప్లస్ FB బార్. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. రెండు వెక్టార్స్ ఎప్పుడైతే ఒకే డైరెక్షన్లో ఉంటాయో ఆ రెండింటిని సింపుల్గా మనం యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు FA ఏంటి FB ఏంటి ఫార్ములా రాసుకోండి. FA ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q1 q2 10 మైక్రోకూలుంబ్ ఇంటూ 5 మైక్రోకూలుంబ్. 10 మైక్రో అంటే 10 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 5 ఇంటూ 10⁻⁻6 బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 5 సెంటీమీటర్ కన్వర్ట్ చేయండి 5 ఇంటూ 10⁻⁻2 హోల్ స్క్వేర్. ఓకే, సో F1 వాల్యూ ఎంత వచ్చింది FA 1/4πε0 అంటే 9 ఇంటూ 10⁻9 ఇంటూ 10 ఇంటూ 10⁻⁻6 ఎంత 10⁻⁻5. ఈ 5 ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో 10⁻⁻5 10⁻⁻6 10⁻⁻11 బై 5 ఇంకొకటి ఇక్కడ మిగులుతుంది స్క్వేర్ కాబట్టి ఇంటూ ఇది 10⁻⁻4 ఉంటుంది. 10⁻⁻2 హోల్ స్క్వేర్ 10⁻⁻4. సో ఇది 9/5 పక్కన పెట్టుకుందాం. 9/5 ఇంటూ 10⁻⁻10 ఇదేమో పైకి వెళ్తే 10⁻+4 అవుతుంది. 9 + 4 13 13 - 11 10⁻2. ఓకే, ఇది FA. నెక్స్ట్ సిమిలర్గా FB ఫైండ్ అవుట్ చేయాలి. FB కూడా సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా. FB కూడా చూడండి 10 5 10 5 10 5 డిస్టెన్స్ సేమ్. సో FB కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది 9/5 ఇంటూ 10⁻2 న్యూటన్స్. సో టోటల్ F నెట్
ఇజ్ ఈక్వల్ టు రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే యాడ్ చేయాలి. FA ప్లస్ FB అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 ఇంటూ 9/5 ఇంటూ 10 స్క్వేర్. సో 18/5 ఎంత అవుతుంది? 18/5 15 ఐ థింక్ 360 ఆన్సర్. 36 కదా, 360 న్యూటన్స్ ఆన్సర్. క్యాలిక్యులేట్ చేసుకోండి, ఆన్సర్ విల్ బి 360 న్యూటన్స్. కరెక్ట్ ఆన్సర్ 360 న్యూటన్స్. సో చేయడం వస్తుందా లేదా? కొంచెం లెందీగా ఉంటాయి అనిపిస్తుంది, బట్ చాలా ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూడండి, పెండ్యులం మోడల్ వచ్చింది 2022 AP మెడికల్లో వచ్చింది. మెడికల్లోనే ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూజువల్గా మెడికల్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ద మోస్ట్ ఈజీగా ఇస్తారు, బికాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉండకూడని చూసి ఇస్తారనమాట. సో మెడికల్ వాళ్ళకి వచ్చింది అంటే ఇది మనం ఇంజనీరింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో టైనీ కండక్టింగ్ ఐడల్ సెపరేషన్ బిట్వీన్ ద బాల్స్ అండ్ ఈక్విలిబ్రియం ఈజ్ x. ఈ రెండు x డిస్టెన్స్లో ఉన్నాయి. x is proportional to L power beta if theta is assumed to be very small. Value of beta is x L power ఎంత అవుతుంది? x L power యాక్చువల్గా 1/3 ఆన్సర్ వస్తుంది, బికాజ్ మనం ప్రీవియస్గా చేసి పెట్టుకున్నాం కదా. కాట్ వస్తుంది అనమాట, కాట్ వస్తుంది. బికాజ్ మీరు ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక గీసుకుంటే ఫస్ట్ mg కిందకి యాక్ట్ అవుతుంది. ఎల్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేద్దాము. ఇక్కడ తీటా వస్తుంది, సో ఇది L కాస్ తీటా. నెక్స్ట్ ఇదేమవుతుంది? L సైన్ తీటా. సో L కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు mg. L సైన్ తీటా ఈక్వల్స్ టు L సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కులూమ్ ఫోర్స్ అనుకున్నాం కదా. కులూమ్ ఫోర్స్ ఏంటి? 1/4πε0ని k అని రాస్తాను. చార్జ్ q స్క్వేర్ బై x స్క్వేర్. ఓకే, సో ఎక్స్కి ఎల్కి రిలేషన్ కావాలి అంటే ఎక్స్కి ఎల్కి రిలేషన్ కావాలి కాబట్టి ఇక్కడ మిగతావన్నీ పోవాలి అంటే కాస్ తీటాని ఎంజీని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కాస్ తీటాని కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేస్తే మనకి తీటా ఈజ్ అజ్యూమ్డ్ టు బి వెరీ స్మాల్. తీటా వెరీ స్మాల్ అయినప్పుడు సైన్ తీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీటా అండ్ కాస్ తీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి సైన్ తీటా వాల్యూ కావాలి అంటే ఈ టోటల్ x అయినప్పుడు ఇది x/2 అవుతుంది కదా. సో తీటా వాల్యూ ఏమవుతుంది అంటే x/2 బై L. సో x/12 అవుతుంది అన్నమాట. సో తీటా ప్లేస్లో x/12 సబ్స్టిట్యూట్ చేసి మనం ఆల్రెడీ ఇందాక ఇది డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం 1/tan తీటా వస్తుంది. కాట్ తీటా, తీటా వాల్యూ 60 degrees కాబట్టి ఇది 1/3 అవుతుంది. ఓకే, సో అది ఆన్సర్. నెక్స్ట్ 3 charges plus 5q, q and minus 2q are kept along straight line same order such that are at a distance of 2r/3. ఓకే, దీనికి కొంచెం డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. సో 3 charges ఉన్నాయి, ప్లస్ 5q, q మైనస్ 2. అయితే ఇక్కడ ప్లస్ 5qకి మైనస్ 2qకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 2r/3. ఇది అవసరం లేదు మనకి, వర్టికల్ అవసరం లేదు. ఎనీవే ఇది ప్లస్ 5q, తర్వాత మైనస్ 2q, ఇది స్మాల్ q కదా. ఓకే, మైనస్ 2 స్మాల్ q. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ 2r/3. నెక్స్ట్ అండ్ r/3 ఫ్రమ్ ద చార్జ్ ప్లస్ q రెస్పెక్టివ్లీ. Plus 5q and minus 2q charges are at a distance of 2r/3 and r/3 from charge q. ఓకే, నేను తప్పు చదివాను. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి అంటే ప్లస్ 5q మైనస్ 5q అనేవి ప్లస్ q నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది ఇచ్చారు మనకి. సో ఇది ప్లస్ q నుంచి ప్లస్ 5q అనేది ఇది 2r/3 డిస్టెన్స్లో ఉంది. మైనస్ 2q అనేది ప్లస్ q నుంచి r/3 డిస్టెన్స్లో ఉంది. ఇది కరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థం కానప్పుడు ఏం చెయ్యాలి? 1కి 2 సార్లు మళ్ళీ చదవాలి. బికాజ్ నేను కూడా ఇప్పుడు చేసింది అదే. ఫస్ట్ నేను చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ ఎక్కడో తప్పు అనిపిస్తోంది. సో మళ్ళీ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివాను. మళ్ళీ చదివినప్పుడు అర్థమైందనమాట, ఓకే ఇలా ఇచ్చారు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్.
ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద చార్జ్ -2q ఈజ్ 0, దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ 0 అవ్వాలి. ఎఫ్ నెట్ ఆన్ -2q మస్ట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు క్యాపిటల్ క్యూ ఎంత? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ -2q మీద ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి, ఇదే ప్రొసీజర్. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి. ఏ ఎందుకంటే ఫిజిక్స్ అంతే, వెక్టార్స్. సో +q -2q ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫోర్స్ డ్యూ టు +q ఈ డైరెక్షన్లో ఉంది, +q -2q ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది. ఫోర్స్ డ్యూ టు +5q కూడా అదే డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు రెండు ఎఫ్ నెట్ కావాలి అంటే రెండు ఫోర్సెస్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు, రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు సింపుల్గా యాడ్ అయిపోతాయి. సో ఎఫ్ +q ప్లస్ ఎఫ్ 5q. ఫార్ములాలు రాసుకోండి. ఈ రెండిట్లోనూ 1/4πε0 కామన్ తీయచ్చు కదా. 1/4πε0 కామన్ తీస్తే దీనివల్ల ఫోర్స్ ఏంటి? ఈ రెండిటికి కదా, ఈ రెండిటికి. మీకు అర్థమవుతుందా? సెపరేట్గా రాయన. FQ = 1/4πε0. ఈ రెండిటికి మధ్యలో q × 2q బై టోటల్ డిస్టెన్స్ r/3. q × 2q 2 క్యాపిటల్ Q స్మాల్ q బై r/3 హోల్ స్క్వేర్. ఓకే, 1/4πε0. 9 పైకి వెళ్తుంది, 9 2s are 18 క్యాపిటల్ Q స్మాల్ q బై r². అలాగే F డ్యూ టు 5q చూసుకుందాం. 1/4πε0 5q 2q 10q² బై ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ కావాలి. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ కావాలి అంటే ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? 2r/3 -r/3 అవుతుంది. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ 2r/3 -r/3 ఎంత? 2r/3 -r/3 ఎంత? r/3. r/3 హోల్ స్క్వేర్, r/3 హోల్ స్క్వేర్. సో 9 10s బికాస్ బై r² బై 9 10 times 90. సో ఇక్కడ 1/4πε0 కామన్ తీసాం కాబట్టి 18 క్యాపిటల్ Q స్మాల్ q బై r² ప్లస్ 90 q² బై r². దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అవునా కదా? ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. 1/4πε0 0 అయిపోతుంది, r² 0 అయిపోతుంది. మిగిలింది ఎంత అంటే 18 క్యాపిటల్ Q స్మాల్ q = -90 q². q క్యాన్సిల్, క్యాపిటల్ Q వాల్యూ కదా అడిగింది. క్యాపిటల్ Q -90 q బై 18. 18 5 times కాబట్టి -18 ఎన్ని టైమ్స్? 5 times అయినా 90. -5q వచ్చిందే మనకి. 18లో 90 పోదా? ఓకే, 9 క్యాన్సిల్. 19 బై 90 బై 18 ట్రై చేయండి ఒకసారి. 9 10 times 9 2 times 5. ఎస్, -5q రావాలి. -3q ఆన్సర్. కరెక్ట్గా ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా చూడండి. 2r/3 -r/3. 2r - r ఆరే కదా, r/3. ఇది 2r/3, ఇది టోటల్ r/3. సో ఈ డిస్టెన్స్ 2r-. ఇది నేను ఒకసారి వెరిఫై చేస్తాను, లేదంటే ఆప్షన్స్లో మిస్టేక్ ఉందేమో చెక్ చేయాలి. ఆప్షన్లో ఏమైనా మిస్టేక్ ఇచ్చారా అనేది చెక్ చేయాలి. లేదు అంటే మాత్రం నా క్యాలిక్యులేషన్ ఒక్కసారి చెక్ చేయండి. క్యాలిక్యులేషన్లో మిస్టేక్ ఉంటే చూద్దాము. టెలిగ్రామ్ ఛానల్లో నేను దీన్ని పోస్ట్ చేస్తాను. బట్ ఎనీవే, ఒకవేళ ప్రొసీజర్ అయితే కరెక్ట్, అందులో ఏం ప్రాబ్లం లేదు. బట్ నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే మాత్రం ఆప్షన్స్ గివెన్ రాంగ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, ఏ చార్జ్ క్యాపిటల్ Q టు బి డివైడెడ్. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ టు బి నోటెడ్ డౌన్. ఏ చార్జ్ Q టు బి డివైడెడ్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, వాల్యూస్ ఆఫ్ ది చార్జెస్ అండ్ సో దాట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మ్యాక్సిమం. ఇంతే. క్వశ్చన్ ఇలాగే ఉంటుంది చూడండి. ఒక బాడీ ఉంది, దాని మీద Q అమౌంట్ ఆఫ్ చార్జ్ ఉంది. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసినప్పుడు మళ్ళీ ఆ రెండిటి మధ్యలో మ్యాక్సిమం ఫోర్స్ ఉండాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ ఉంది, దీని మీద క్యాపిటల్ Q అమౌంట్ ఆఫ్ చార్జ్ ఉంది.
దీన్ని 2 పీసెస్గా సెపరేట్ చేసాం. ఓకే, 2 పీసెస్గా సెపరేట్ చేసినప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఒక దాని మీద ఛార్జ్ క్యూ ఉందనుకోండి, ఖచ్చితంగా రెండో దాని మీద ఛార్జ్ ఏముండాలి, క్యూ మైనస్ క్యూ, రైట్? దాని మీద ఛార్జ్ కూడా డివైడ్ అవుతుంది. సో ఒక దాని మీద స్మాల్ క్యూ వచ్చింది అంటే ఖచ్చితంగా దీంట్లో నుంచి స్మాల్ క్యూ తీసేసాము అంటే మిగిలేది క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ. ఇప్పుడు దీని మీద ఇంత ఛార్జ్ ఉంది, దీని మీద ఇంత ఛార్జ్ ఉంది, కొంత సెపరేషన్లో ఉంది అంటే ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది కదా. ఈ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కండిషన్, ఎఫ్ మ్యాక్స్ అవ్వడానికి కండిషన్ ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సేమ్ గ్రావిటేషన్లో కూడా వాడచ్చు. ఈ ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే డిఎఫ్ బై డిక్యూ మస్ట్ బీ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఇదే గ్రావిటేషన్లో అయితే క్యూ ప్లేస్లో మాస్ రాస్తాము అంతే. క్యూ ప్లేస్లో మాస్ రాయండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫోర్స్కి ఫార్ములా రాసుకోండి, ఎవరెవరికి మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో ఫోర్స్ 1/4πε0 క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. దీన్ని ఇక్కడ పెట్టండి. 1/4πε0 కాన్స్టెంట్, డిఫరెన్షియేట్ అవ్వదు. ఆర్ కూడా కాన్స్టెంట్, డిఫరెన్షియేట్ అవ్వదు. అంటే డి బై డిక్యూ ఆఫ్ క్యూ ఇంటూ క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ మస్ట్ బీ ఈక్వల్ టు 0, రైట్? మల్టిప్లై చేయండి, క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ మైనస్ క్యూ స్క్వేర్. దీనికి డిఫరెన్సియేషన్ డి బై డిక్యూ మస్ట్ బీ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేయండి, క్యాపిటల్ క్యూ ఇంటూ డిక్యూ బై డిక్యూ 1. సో క్యూ మైనస్ క్యూ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ 2q ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కండిషన్ కావాలి కదా. సో క్యాపిటల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 2q, క్యాపిటల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 2q ఆర్ స్మాల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు q by 2, రైట్? స్మాల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు q by 2. ఇప్పుడు స్మాల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై 2, క్యాపిటల్ క్యూ మైనస్ క్యూ బై 2, ఇది కూడా క్యూ బై 2. అంటే ఆన్సర్ క్యూ బై 2 ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 1 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ 2 ఐడెంటికల్ ఛార్జెస్. ఐడెంటికల్ అంటే అన్ని రకాలుగాను సేమ్ గాను ఉండే ఛార్జెస్ ప్లేస్డ్ ఇన్ వాక్యూమ్ ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఈజ్ ఎఫ్. ఓకే, ఆర్ డిస్టెన్స్లో ఉంది, వాటి మీద ఫోర్స్ ఎఫ్. A slab of width r/5 and dielectric constant 9 is inserted between these two charges. Okay, so ఒక స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ ఈ రెండింటి మధ్యలో ఇన్సర్ట్ చేశారు. అలా ఇన్సర్ట్ చేసినప్పుడు అయితే ఆ స్లాబ్ అనేది పూర్తిగా ఇన్సర్ట్ అవ్వలేదు, చూడండి ఇక్కడ. ఓకే, ఏ స్లాబ్ ఆఫ్ విడ్త్ r/5 అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇక్కడ జరిగేది ఏంటి ఒకసారి నేను డయాగ్రామ్ గీసి చూపిస్తాను, చూడండి. 2 ఐడెంటికల్ ఛార్జెస్ అంటే ఇదొక క్యూ అనుకుందాము, ఇదొక క్యూ అనుకుందాము. ఆ రెండు కూడా ఆర్ డిస్టెన్స్లో ఉన్నాయి. అప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ 1/4πε0 క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ రెండిటి మధ్యలో r/5 విడ్త్ ఉన్న ఒక బ్లాక్ని తీసుకొచ్చి పెట్టారు. దీని డిస్టెన్స్ ఎంత అంటే r/5. దీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ k. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ k ఇజ్ ఈక్వల్ టు 9 వాల్యూ ఇచ్చారు బిట్వీన్ ద 2 చార్జెస్. దెన్ ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్. అప్పుడు కొత్త ఫోర్స్ ఎంత, ఫోర్స్ మారిపోతుందని చెప్పుకున్నామా లేదా? 2 చార్జెస్ మధ్యలో వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా మీడియంని పెట్టినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ అనేది మారిపోతుంది. ఓకే, సో అలా ఫోర్స్ మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ఫోర్స్కి ఫార్ములా కొత్తగా చెప్తాను, రాసుకోండి. 1/4πε0 q1 q2 బై r మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ కే. కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం ఇది కొత్త ఫార్ములా నోట్ చేసుకోండి. యాక్చువల్గా అయితే కెపాసిటర్స్లో నుంచి వస్తుంది మనకి. ఓకే, హోల్ స్క్వేర్ ఉంటుంది కదా, యాక్చువల్గా కెపాసిటర్స్లోంచి వస్తుంది, బట్ ఇక్కడ కూడా వాడాల్సి వస్తుంది. కొత్త ఫార్ములా నేర్చుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత రాసుకోవాలి అంటే r/5 రాయాలి. ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలమ్మా? r/5 రాసుకోండి. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1/4πε0 రెండు క్యూలు మారలేదు, క్యూ స్క్వేర్ బై ఆర్ మైనస్ ఎక్స్. ఆర్ అంటే ఆర్,
x అంటే r/5 r మైనస్ r/5 ప్లస్ r/5 రూట్ k వాల్యూ ఎంత 9 హోల్ స్క్వేర్. r మైనస్ r/5 ఎంత r మైనస్ r/5 5r minus r 4r/5 రైట్. సో ఇక్కడ 1/4πε0 q square by this is 4r/5 ప్లస్ రూట్ 9 అంటే 3r/5 హోల్ స్క్వేర్ ఉంది. 4r ప్లస్ 3r 7r/5 హోల్ స్క్వేర్. సో 7/5 హోల్ స్క్వేర్ రివర్స్ అవుతుంది కాబట్టి 25/9f. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 25/9 1/4πε0 q స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. 1/4πε0 q స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే f. సో 25/9 49 కదా 7. ఇది 7r/5 25/49. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ చూడండి, -4 + 3 -4 + 3 ఉన్నాయి. ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్. ఇది స్క్వేర్. ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్ అమ్మా. ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫోర్స్ ఆన్ ద చార్జ్ 1 మైక్రోకూలుమ్ ఇక్కడ ఉంది. దీని మీద ఫోర్స్ కావాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. -4 + 1 ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది FD బార్. నెక్స్ట్ +3 + 1 ఇది దీనిని రిపెల్ చేస్తుంది FC బార్. నెక్స్ట్ -4 + 1 ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది FB బార్. +3 + 1 ఇది దీనిని రిపెల్ చేస్తుంది FA బార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +3 + 3 -4 -4 చార్జెస్ సేమ్గా ఉన్నాయి. డిస్టెన్సెస్ కూడా సేమ్. సో ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అంటే F net on 1 మైక్రోకూలుమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడ్డానికి అబ్బో ఇంత పెద్ద ప్రాబ్లమా చెయ్యాలా అని అనిపిస్తుంది, కానీ ఫస్ట్ ఎప్పుడు లాజిక్ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో లాజిక్ ప్రకారం ఆన్సర్ 0 వచ్చేసింది. ఇంక చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. చార్జెస్ సేమ్గా ఉన్నప్పుడు ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అయితే రెండు వెక్టార్స్ ఎప్పుడు కూడా అంతే కదా, వెక్టార్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్లో ఉంటే రిజల్టాంట్ ఎప్పుడు 0 అయిపోతుంది. ఓకే, సో దాని ప్రకారం ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా కొంచెం టైం ల్యాబ్స్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఫోర్స్ వరకు కులుమ్స్లో వరకు ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నెక్స్ట్ కమింగ్ అప్ పార్ట్ 2 ఉంటుంది. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఇవాళ పార్ట్ 1, రేపు పార్ట్ 2 ఉంటుంది. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ రేపు పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో ఏంటంటే మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో స్టే ట్యూన్డ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.